ఈ ఫోన్ ఆడుండాది కరెంట్ ఆపమని చెప్పాలా? అరే ఫోన్ కింద పడిపోయినట్టుండదే. ఈయన అటు వెళ్తున్నారేంటి? వెళ్తే వెళ్ళని, ఏమైంది? అయ్యో వెళ్ళకూడదు అత్తయ్య. ఏమండి వెళ్ళొద్దు. ఏంటి వెళ్ళొద్దా అంటే షర్ట్ వేసుకోకుండా ఇలాగే బయటికి పోమంటావా? ఏమండి వద్దండి, మీకు నేను షర్ట్ ఇస్తాను. శివా శివా, నువ్వు షర్ట్ ఇస్తావా అంటే ఇది కూడా ఇస్త్రీ చేసిస్తావా? ఇందాక నువ్వు చేసిన ఇస్త్రీ చాలు, దీన్నైనా ఇలా వదిలే. శివా వద్దప్పా, ఆడిని ఆగిపోప్పా. ఆగిపోవాలా? అమ్మా ఏం జరిగిందో నీకు తెలీదు. ఉన్న ఒక్కగానొక్క షర్టు ఇస్త్రీ చేస్తారని చెప్పి కాల్ చేసింది. ఇది కూడా ఇస్తే అంతే. శివా శివా, ఈశ్వరి ఏమైంది? ఈశ్వరి ఆగండి. శివా వద్దప్పా. అమ్మా అమ్మా అత్తయ్య అమ్మా, అయ్యో ఇప్పుడేం చేయాలి? అమ్మా అమ్మా అమ్మా, అయ్యో అమ్మా అమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య. నీకేమైనా పిచ్చా? మా అమ్మని కర్రతో కొడతావా? కొట్టకపోతే కరెంట్ షాక్ కొట్టి పైకి పోయిండేవాళ్ళు. అత్తయ్య అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా అమ్మా అక్క అమ్మా అత్తయ్య అక్క ఏమైందమ్మా? చూడమ్మా, కళ్ళు తెరవమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా అక్క, పెద్దమ్మా, అమ్మా, అక్కకేమైంది ఈశ్వరి? అత్తయ్యకి కరెంట్ షాక్ కొట్టింది. ఇక్కడ కరెంట్ షాక్ కొట్టడం ఏంటోదినా? అవును, ఇక్కడ కరెంట్ షాక్ కొట్టడం ఏంటి? అనసూయమ్మ పట్టుకుంటుందనుకుంటే అమ్మ పట్టుకుందేంటి? ఇదంతా నేనే చేశానని అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు.
అడుగుతుంది నిన్నే. బట్టల దండంకి కరెంట్ ఎలా వచ్చింది? మా అమ్మని ఏమైనా చెయ్యాలని చూస్తున్నారా? అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. రక్తం ఎలా కారిపోతుందో చూడండి. తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. కార్ తీసుకురండి. అలాగే. అందరూ ఒకే కారులో వెళ్తే అమ్మకు గాలి తగలదు. మీరంతా వేరే కారులో రండి. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కంట కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక. కపలమాలలు అగ్ని కురియ కన్నుల మంటల సెగలు మెరయ అకల వేళల వేటకు వచ్చే లోకమదిరిపోగా అకలి నక్కలు చేతికి చిక్కగా రకసి ముక్కల పీకలు కొత్తంగా కాలిక నాలుక తెరుచుకు వచ్చే కాలమాగిపోగా. ఇంకెన్నాళ్ళు ఓపిక పట్టాలి? 1.5 పుష్కర కాలంగా ఈ నిజాన్ని నా గుండెల్లో దాచుకుంటూ నిలువెల్లా నన్ను దహించేస్తుంటే ఇంకా ఆపుకోవడం నా వల్ల కాదు. ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేస్తాను. నా దేవత ఆత్మకు శాంతి కలగాలి అంటే ఈ నిజం తెలియాలి స్వామి. ఇన్నేళ్లుగా నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను. అనుగ్రహించు. నిజం తెలిపే దారి చూపించు. చూపించు స్వామి, చూపించు. నీ ఆజ్ఞ అయ్యింది స్వామి. వెళ్తున్నా. నిజం చెప్పడానికి వెళ్తున్నాను. ఏ ఆటంకం లేకుండా చేరవలసిన చోటికి చేర్చు. చేర్చు స్వామి. భయంకరి మోగించి యుద్ధ బేరి సింగమెక్కి రంగాన రంకలేసినాదిరా. సిలి అన్నదాన ప్రభువు చూడ వచ్చినాదిరా.
జరుగు అమ్మ కొరకు దారి తొలగు భువన మదర గగన మదర జగతి జనుల గుండెల ధర అసుర గణము చూపు బెదర ఉన్న ముసురు గాలి గగన పెద్దల గుండె చల్లని అల్లాడిపోక ఎర్రపడ్డ కళ్ళతోన వీరటాడి వచ్చేరా నీడలోన నిమ్మలంగా ఉన్నవాడి ప్రాణాలు తీసినోళ్ళ కోరుతీయ వచ్చేరా పాపం పడింది పట్టు చుట్టినట్టు రక్కసుల పాట తీసి చెండా ఆడ పాడి వచ్చేరా ఏమ్మా చావడానికి నా కారే దొరికిందా? ఇంట్లో చెప్పే వచ్చావా? చెప్పి రావడానికి నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు. కానీ చెప్పడానికి ఒక నిజం మాత్రం ఉంది. అది చెప్పే వరకు నేను చావను. ఇదా దేవుడు ఆజ్ఞ. పిచ్చిదాంతో మనకేంటి పదా? నేను పిచ్చిదాన్ని కాదురా. నిజ నిజాలు తెలుసుకోలేక మాయలో బతుకుతున్న మీరు 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 పిచ్చివాళ్ళరా. మీరే పద పద. అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? పాపం పెద్దావిడ పడిపోయిందండి. ఇక్కడ అమ్మ పరిస్థితి ఇలా ఉంటే వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? తప్పు మనదే కదండి. ఏమైందో చూడకుండా అలా వదిలేసి ఎలా వెళ్ళిపోతాం? ఏమండి, మిమ్మల్ని దెబ్బలేమైనా తగిలాయా? మాట్లాడరేంటండి? దెబ్బలేమైనా తగిలాయా? ఏమండి? అమ్మా అమ్మా ఏమండి? త్రిపుర 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 త్రిపురానా? త్రిపుర ఏంటి? ఎవరు మీరు? త్రిపుర అంటున్నారేంటి? నువ్వు నువ్వు నా కోసం వచ్చావా త్రిపుర? నువ్వు నా కోసమే వచ్చావు కదా? నా కోసమే వచ్చావు కదా త్రిపుర? మీరు ఎవరో ఏం మాట్లాడుతున్నారో నాకేమీ తెలీదు. మీకు బాగా దెబ్బ తగిలినట్టుంది. రక్తం కూడా వస్తుంది చూడండి. హాస్పిటల్కి వెళ్దాం పదండి. త్రిపుర నేను 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 త్రిపుర 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 ఎవరివిడ? త్రిపుర త్రిపుర అని మా అత్తయ్య గారి పేరుతో నన్ను పిలుస్తుందేంటి? ఈవిడ పిలుస్తున్న త్రిపుర మా అత్తయ్య గారేనా లేక ఇంకా ఎవరోనా? రండి. త్రిపుర 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 నేను రాను, నేను రాను. ఎందుకు రానంటున్నారు? ఏమైంది మీకు? నేను రాను, నేను రాను. రాక్షసి చంపేస్తుంది. నేను రాను. రాకపోతే రాకపోని వదిలే ఈశ్వరి. అమ్మ పరిస్థితి బాగులేదు, మనం వెళ్ళాలి. రా రా ఎక్కు. పాపం దెబ్బ తగిలి రక్తం కూడా వస్తుందండి. మధ్యలో ఎలా వదిలేస్తాను? ఒక్క క్షణం ఆగండి.
ఏమండి, ఎందుకు భయపడుతున్నారు? తలకి దెబ్బ తగిలింది, రక్తం కూడా వస్తుంది. తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. నేను రాను. ఏం కాదండి. నేను రాను. అమ్మా, అమ్మా, అక్క, అమ్మా, అమ్మా, నన్ను చూడమ్మా. అక్క, అమ్మా, అమ్మా చూడమ్మా. అమ్మా ఇటు చూడమ్మా. అమ్మా. సాత్విక, ఏడకు. ఏం కాదు అమ్మకి. సిస్టర్, ఆ ఇంజెక్షన్ ఎలా ఇవ్వు. టూ అవర్స్ వరకు మగతలో పడుకుని ఉంటుంది. అబ్జర్వేషన్లో ఉంచండి. అత్తయ్యా, ఏంటమ్మా? సమయానికి ఈశ్వరి నన్ను పిలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే నేను ఆ తీగ ముట్టుకునేదాన్ని. అమ్మాజీ స్థానంలో నేనుండేదాన్ని. అయినా బట్టలు తీగకి కరెంట్ ఎందుకుంది? ఎవరు పెట్టారు? ఆ సమయంలో నేనే బట్టలారేయటానికి వెళ్తాను కాబట్టి నాకోసమే పెట్టారా? అదే నిజమైతే ఇది ఖచ్చితంగా అమ్మాజీ పని అయ్యుంటుంది. నా అడ్డు తప్పించుకోవటం కోసం ఇంతగా దిగజారిపోయావా అమ్మాజీ? నీలాంటి దానికి ఇలా జరగటం మంచిది అని సంతోషించాలా? లేదా నీకోసం నా కొడుకు పడుతున్న బాధ చూసి బాధపడాలా? పాపం, అమ్మాజీకి ఇలా జరిగిందని బాధపడిపోతున్నారు. కానీ అమ్మాజీ తీసిన గోతులో అమ్మాజీని పడిందని తెలియదు పాపం. ఇప్పుడు ఈ విషయం చెప్తే నమ్మరు సరికదా. నేనేదో కావాలని చెప్తున్నట్టు నన్ను అపార్థం చేసుకుంటారు.